హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి, ప్రజెంట్ మనము స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయ్యే బిగినర్స్ కోసం ఈ వీడియో చేస్తున్నాము, లేదా ఇప్పుడిప్పుడే స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకుంటున్న వాళ్ళ కోసం ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. ఓకే అండి, ఫస్ట్గా మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ఇమేజ్లో మీకు కనిపిస్తున్నది ఎన్ఎస్సి అనమాట. ఓకే అండి, ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1992లో ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఇక్కడ చూడండి, ఇట్ వాజ్ ద ఫస్ట్ ఫుల్లీ ఆటోమేటెడ్ ఎలక్ట్రానిక్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ ఇండియా. అంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఫుల్లీ ఆటోమేటెడ్ ఎలక్ట్రానిక్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేసి క్లియర్గా చెప్తున్నారు. ఓకే, లొకేషన్ ఎక్కడ ఉందండి? ముంబై, మహారాష్ట్రలో ఉంది. ఓకే, ఎప్పుడు ఫౌండేట్ చేయబడిందంటే 27 నవంబర్ 1992లో. సో ఎన్ఎస్సిలో కొన్ని వేల కంపెనీలు ఉన్నప్పటికీ కూడా ఎన్ఎస్సి యొక్క ఇండెక్స్ నేమ్ ఏంటండి? నిఫ్టీ అంటాం అనమాట. కొన్ని వేల కంపెనీలు ఉన్నప్పటికీ ఫండమెంటల్ ఆధారంగా నిఫ్టీలోకి ఏం చేశారు? ఒక 50 కంపెనీలు ఇండెక్స్ కిందకి యాడ్ చేయడం జరిగింది. సో నిఫ్టీలో ఏం చేస్తారండి? ఇప్పుడు మామూలుగా మీరు న్యూస్లో కూడా ఎలా వింటుంటారు న్యూస్లో కూడా, ఈరోజు నిఫ్టీ లాభపడింది అని కానీ, ఈరోజు నిఫ్టీ నష్టపోయిందని కానీ, లేదా ఈరోజు సెన్సెక్స్ మంచిగా పాజిటివ్లో క్లోజ్ అయిందని కానీ, లేదా సెన్సెక్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది అంటాడు. సో ఇవి ఇండెక్స్లు అనమాట. సో ఇండెక్స్లో వేల కంపెనీలు ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేస్తామంటే ఎన్ఎస్సిలో వేల కంపెనీలు ఉన్నప్పటికీ ఫండమెంటల్ ఆధారంగా నిఫ్టీలో 50 కంపెనీస్ని అనేది యాడ్ చేయడం జరిగింది అనమాట. సో వీటిని ఇండెక్స్ స్టాక్స్ అంటాం అనమాట. అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే నెక్స్ట్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. సో బీఎస్సీ అంటాం, షార్ట్కట్లో ఏమంటామండి? బీఎస్సీ అంటాం. ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి కన్నా బయట కనిపిస్తుంది కదండి, ఈ ఎన్ఎస్సి కంటే ముందుగానే ఎస్టాబ్లిష్ చేశారు. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1875లో ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఎప్పుడు? 9 జూలై 1875లో ఎస్టాబ్లిష్ చేశారండి. దీనికి కూడా లొకేషన్ ఎక్కడుందండి? ముంబై లొకేషన్ ఉందన్నమాట. సో ఇక్కడ కూడా కొన్ని వేల కంపెనీలు ఉన్నప్పటికీ కూడా సెన్సెక్స్ యొక్క ఇండెక్స్లో ఫండమెంటల్ ఆధారంగా ఒక 30 కంపెనీస్ని మాత్రమే ఇక్కడ ఇండెక్స్లోకి ఇండెక్స్లోకి యాడ్ చేయడం జరిగింది. సో బీఎస్ యొక్క ఇండెక్స్ నేమ్ ఏమవుతుంది? సెన్సెక్స్ అవుతుంది. సెన్సెక్స్లో ఎన్ని స్టాక్స్ ఉంటాయి? 30 స్టాక్స్ ఉంటాయండి. ఓకే, ఇక్కడ దాకా సబ్జెక్ట్ క్లియర్ అనుకుంటానండి. నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. కొత్త వాళ్ళ కోసం చేస్తున్నాం, అంటే బిగినర్స్ కోసం చేస్తున్న వీడియో కాబట్టి ఇక్కడ స్టాక్ అంటే ఏంటి, షేర్స్ అంటే ఏంటి తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ అంటే టీసీఎస్ అనేది, టాటా మోటార్స్ అనేది, ఇలా ఒక కంపెనీ నేమ్ ఉంటుంది, వాటిని స్టాక్స్ అనుకుంటాం. ఆ స్టాక్స్లో మీరు ఎన్ని షేర్స్ అనేది హోల్డ్ చేశారు? టీసీఎస్లో 100 షేర్స్ హోల్డ్ చేశారు, ఏబీబీలో 200 షేర్స్ హోల్డ్ చేశారనమాట. పైన కనిపిస్తున్న కంపెనీ నేమ్స్ వచ్చి స్టాక్స్ అని మాట్లాడుకుంటాము, వీటిని షేర్స్ అని మాట్లాడుకోవడం జరుగుతుందండి. ఓకే అండి, నెక్స్ట్ ఈ ఐపీఓ అనే పదాన్ని కూడా చాలా వరకు వింటూనే ఉంటారు. సో ఈ బిగినర్స్ కోసం ఈ ఐపీఓ అంటే ఏంటో కూడా చాలా సింపుల్గా అర్థమయ్యే పద్ధతిలో నేను ఈ వీడియోలు చేస్తున్నానండి. చాలా హార్డ్ సబ్జెక్ట్ని కూడా చాలా సింపుల్గా అర్థమయ్యే పద్ధతిలో చేస్తున్నాను. నేను చేస్తున్న ఈ యొక్క ప్రయత్నం నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బిగినర్స్ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. ఐపీఓ అంటే ఏంటండి? ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అనమాట. ఓకే అండి, ఇప్పుడు ప్రజెంట్ ఐపీఓ అయితే మనము ఎల్జీ గురించి మాట్లాడుకుందాం. ఎల్జీ కానీ, టాటా క్యాపిటల్ కానీ ప్రజెంట్ ఇంచుమించు ఈ యొక్క ఐపీఓస్ ఎలా మార్కెట్లోకి ఎంటర్ అవుతుంది అనేసి. ఓకేనండి, సో డీమ్యాట్ అకౌంట్. సో డీమ్యాట్ అకౌంట్ ఏమి, దానివల్ల ప్రయోజనాలు ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, డీమ్యాట్ అకౌంట్ అనేది ఏదైనా కానీ మనము స్టాక్స్ కొని హోల్డ్ చేయాలన్నా, లేదా ఎటువంటి ఆప్షన్స్ చేయాలన్నా, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ చేయాలన్నా, క్రూడ్ కమోడిటీ చేయాలన్నా, మనకంటూ ఏంటంటే ఒక ఖచ్చితంగా డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. ఈ డీమ్యాట్ అకౌంట్ ఉండటానికి ఫస్ట్ స్టెప్ ఏమంటే ఖచ్చితంగా మన పేరు మీద ఒక బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలన్నమాట. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో లేదా ట్రేడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ పేరు మీద ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలన్నమాట. సో ఆ బ్యాంక్ అకౌంట్ ఆధారంగా మనం డిమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తాం. సో డిమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఏం చేయొచ్చండి? డిమ్యాట్ అకౌంట్ ద్వారా ట్రేడింగ్ చేయొచ్చు, కొనుగోలు అమ్మకాలు చేసుకోవచ్చు. మీకు నచ్చిన స్టాక్స్ అవ్వచ్చు, ఆప్షన్స్ అవ్వచ్చు, ఫ్యూచర్స్ అవ్వచ్చు, అది ఆ యొక్క పర్సన్ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే డిమ్యాట్ అకౌంట్ ఇండియాలో టాప్ 20 చాలానే ఉన్నాయండి. జస్ట్ బిగినర్స్కి అర్థం అవ్వడం కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మనకు గ్రో కనిపిస్తుంది, షేర్ ఖాన్ కనిపిస్తుంది, అలాగే కోటాక్ నియో కనిపిస్తుంది, ఏంజల్ వన్ కనిపిస్తున్నాయి, ఐఐఎఫ్ఎల్ కూడా కనిపిస్తుంది. సో ఈ విధంగా కొన్ని టాప్ 20 డిమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మీకు అవైలబుల్గా ఉన్నాయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈపీఎస్ అంటే ఏంటంటే ఇంపార్టెంట్ మ్యాటర్ అండి. ఇది
బిగినర్స్కి అయితే చాలా చాలా అవసరం ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు. ఈపీఎస్ అంటే ఎర్నింగ్ పర్ షేర్. ఓకే అండి, ఇప్పటి వరకు మనము ఇక్కడి దాకా సబ్జెక్టు డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ ఈపీఎస్ అంటే ఏంటనేసి, పిఈ రేషియో అంటే ఏంటనేసి, సో ఇలాంటి ఫండమెంటల్స్ అంతా, ఆర్ఓసిఈ అంటే ఏంటి, ఆర్ఓఈ అంటే ఏంటి, వాల్యూ, ఫేస్ వాల్యూ అంటే ఏంటి, బుక్ వాల్యూ అంటే ఏంటి అనేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి నెక్స్ట్ వీడియోలో. ఓకే అండి, అంతవరకు ఈ చేసిన వీడియోని 1-2 సార్లు గమనించి నోట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను చేసిన ఈ ప్రయత్నం నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.